ఎలక్షన్లు అయితే దగ్గర పడుతున్నాయి. గ్రామాలల్లో సర్పంచులు అంతా మంచిగా పేనుకొని కూర్చురు. ఇప్పుడు దగ్గర దగ్గర అందరు ఏమనుకుంటారు అంటే ఊర్లల్లో పైన రాష్ట్ర ప్రభుత్వం మాదే ఉన్నది, ఏడ వేసినా కానీ మేమే గెలుస్తాం అనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. నిజంగా కూడా ఇప్పుడు పైన మనోడు ఉంటే ఒక బలం అనేది ఉంటుంది, అది వాస్తవమే. కానీ మొన్న కులగణన అనేది సర్వే చేసిరు. ఆ సర్వే చేసినాక అందులో ఏం చేసిరు, రేషన్ కార్డులు మాత్రం పక్కా ఇస్తామని చెప్పారు. ఆ రేషన్ కార్డులంట దగ్గర దగ్గర 12,60,000 మంది అప్లై చేసుకున్నారు రేషన్ కార్డులు. మరి 12,00,000 మంది ఈ రేషన్ కార్డులకు అప్లై చేసుకుంటే ఎన్ని వచ్చినాయి అంటే అందులో ఏమంటారుగా ఎంత అంటే గింతే గోరెతో ఒక బెత్తడే అన్నట్టు మొత్తం అవకతవక జరిగినాయంట. మళ్ళీ అందులో అన్ని రకాలుగా ఉన్న వాళ్ళకే పేర్లు వచ్చినట్టు మరి ఇది చూడు, మరి ఏమన్నా లోకల్ లీడర్లు ఏమన్నా కథలు పడరేమో తెలియదు. కానీ మరి గిట్ట చేస్తే మరి నిజంగా కూడా పేదోనికి అంటే ఇది రేషన్ కార్డు వస్తే ఎవరైనా కానీ అది చేస్తారు. మళ్ళీ ఉన్నోళ్ళ పిల్లలకే వచ్చినాయని ఊళ్ళలో టాకు. ఎందుకంటే నిజంగా కూడా రేషన్ కార్డులు ఓళ్ళు కావాలి, నిజంగా పేదోళ్ళకి కావాలి. ఎంతో కొంత ఉన్నోళ్ళకి రేషన్ కార్డులు ఇస్తే మరి ఇప్పుడు ఈ పేదోళ్ళు ఏం చేస్తారు, ఊరుకుంటారా? వచ్చేమో రేపు ముందరనేమో సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. మరి సర్పంచ్ ఎలక్షన్ల రకాల మరి ఇటువంటి అవకతవకలు జరిగితే మరి ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ దగ్గరనే ఆయమని ఆయుధం ఉండే పాడై. ఇక అదే కనుక వాళ్ళు ఉపయోగించిన అయితే మరి ఓం నమ శివాయ అవుతుంది. రేవంత్ రెడ్డి సర్కారు వాళ్ళు నిన్న ఆయన్ని తీసుకొని పోయి బాగానే, కానీ మరి ఏడ మిస్టేక్ అయి పాడైందో కానీ మరి సర్వే ఇచ్చిన లాగని చేసిరా లేకపోతే ఊళ్ళో ఉన్న లీడర్ లాగని చేసిరా తెలియదు. కానీ మొత్తానికి అయితే మొత్తం అంతా అది బరవత్తలు ఎవరమే ఉందంట. నిజంగా వాస్తవానికి ఆడ అరువుల అంటోళ్ళకి పేర్లే లేవంట, అనర్హులకే అన్ని రకాలు ఉన్నోళ్ళకు ఆలాల పేర్లే ఉన్నాయంట. ఇక గిసోని పేర్లే రేపన్నారు జనాలకు పోయినా అంటే ఇక చూడు ఏమంటారు అంటే మన కేసీఆర్ అది దళిత బంధు రైతు బంధు అని పెట్టగా, రైతు బంధు కాదు దళిత బంధు బీసీ బంధు అని అందులో ఒక్కింటికి ఇచ్చి 4 ఇంటికి ఇవ్వపోయేసరికి ఏమైంది? ఇక గదే పని అవుతుంది. మరి గసోటి అవకతవక లేకుండా చూసుకోవచ్చు రేవంత్ సారు. ఎందుకంటే రేపు వచ్చేవి ఆయమైన ఎలక్షన్లు సర్పంచ్ పార్టీ ఏ పార్టీ ఉంటే ఊరు మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఊరు మొత్తం వాళ్ళ చేతులు ఉంటేనే రేపన్నాడు మళ్ళీ మీ కోట్లు వేపించి ఉపాయం ఉంటుంది. కానీ ఈ బుడబుడది అనుకునేవి ఇదే ఆయమైన ఓట్లు. మరి ఇసొంటి కాడ చిన్న అవకతవకలు జరుగుతున్నాయంట. మరి ఇక ఏం చేస్తారో ఎక్కడ చేస్తారో కానీ జర లబ్ధిదారులు అందరూ ఏమంటారు, అరువులందరికీ రేషన్ కార్డులు ఇచ్చి ఉపాయం చేయరు, అది చేస్తారు. ఎందుకంటే రేషన్ కార్డు చాలా ముఖ్యం పేదోనికి. ఆ రేషన్ కార్డు లేకపోయినా అంటే ఇక ఆడు మనసులో పెట్టుకున్నా అంటే ఓటేస్తే అప్పుడు ఇక చూసుకుంటాడు ఇక కథ. ఇక రైట్ మరి ఉంటా.